హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం ఈ వీడియోలో స్ట్రింగ్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి, స్ట్రింగ్స్ యూస్ చేసుకుని అని తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అని చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అని చేసుకోండి. సో టుడే మన యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమని చూస్తుంటే మనకి రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిటర్మిన్ ఇఫ్ టూ స్ట్రింగ్స్ ఆర్ గివెన్ ఆర్ అనాగ్రామ్ ఫర్ ఈచ్ అదర్. ఓకేనా, మనకి ఏదైనా టూ స్ట్రింగ్స్ అనేది ఇస్తే అది మనకి అనాగ్రామా కాదా అని చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే అనాగ్రామా అంటే ఏమనేది చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక టూ స్ట్రింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమంటే LISTN లిజిన్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ వచ్చి నేను ఇంకొక స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా, SILENT. ఓకే, సో ఈ టూ స్ట్రింగ్స్ అనేది మనకి ఏమంటే అనాగ్రామ్ అనేది అవుతుంది. ఓకే, ఆర్ఎం అనాగ్రామ్. ఓకే, ANAGRAM. ఓకే, మనకేమంటే ఈ టూ స్ట్రింగ్స్ అనే అనాగ్రామ్ అవుతుంది. ఏ విధంగా అని చూసినట్లయితే మనకేమంటే ఇక్కడ ఎస్ అనేది ఉంది. ఓకే, ఎస్ అనేది ఉంది. ఐ అనేది ఉంది. సో ఐ అనేది ఉంది. ఎల్ అనేది ఉంది. సో ఎల్ అనేది ఉంది. ఈ అనేది ఉంది. సో ఈ అనేది ఉంది. ఎన్ అనేది ఉంది. మళ్ళీ టీ అనేది ఉంది. సో ఏమంటే సేమ్ క్యారెక్టర్స్ యూజ్ చేసుకుని మనకేమంటే డిఫరెంట్ వర్డ్ అనేది మనం ఫామ్ చేస్తే దాన్ని మనం నార్మల్గా ఏమంటే అనాగ్రామ్ అంటాం. సో ఇక్కడ మనకేమంటే సేమ్ క్యారెక్టర్స్. ఓకేనా, ఎక్స్ట్రా ఏ క్యారెక్టర్ లేదు. సేమ్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్సే ఉన్నాయి. సో ఈ సేమ్ క్యారెక్టర్ యూజ్ చేసుకుని మనకేమంటే ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ అనేది అంటే డిఫరెంట్ వర్డ్ అనేది ఫామ్ అనేది అయింది. సో ఇప్పుడు ఈ బోత్ని కంపేర్ చేసినప్పుడు మనకేమంటే బోత్ అనేది సేమ్ క్యారెక్టర్స్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనం నార్మల్గా ఏమంటే అనాగ్రామ్ అంటాం. ఓకే, సో ఇది ఏ విధంగా మనం స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు. సో దీనికోసం నేను ఏమంటే యూజర్ దగ్గర నుంచి ఒక టూ స్ట్రింగ్స్ అనేది తీసుకుందాం. స్ట్రింగ్ S1 ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్, స్ట్రింగ్ S2 ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్. సో ఏమంటే యూజర్ దగ్గర నుంచి టూ స్ట్రింగ్స్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు మనకేమంటే ఫైనల్గా మనకేమంటే అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి కాబట్టి నేను జస్ట్ ఏమంటే మనకి SYS సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ జస్ట్ దీన్ని ఎంప్టీగా వదులుతున్నా. సో ఇప్పుడు మనం ఇక్కడ లాజిక్ అనేది రాద్దాం. సో మనకి ట్రూనా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి నేను ఏమంటే బూలియన్ అనేది తీసుకుంటున్నా. ఇన్ బూలియన్ ANS ఈక్వల్ టు, సో మనం అంటే ANSని ప్రింట్ అనేది చేద్దాం. ఓకే, బూలియన్ ఆన్సర్ ఈక్వల్ టు మనకి ఏమైనా తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ స్ట్రింగ్స్ ఈక్వల్ కాదని చెక్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ టూ స్ట్రింగ్స్ అనేది లెంత్ అనేది మనకి ఎలా ఉండాలా, ఈక్వల్ టు అనేది ఉండాలా. ఓకేనా, ఒకవేళ మనకి ఈక్వల్ లేకుండా మనకి ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఈ అనేది 2 టైమ్స్ వచ్చింది. ఓకేనా, మనకి దీంట్లో ఈ ఉంది, దీంట్లోనే ఈ ఉంది, కానీ వచ్చి మనకి ఇది 2 టైమ్స్ ఉంది. అంటే ఇలా ఉన్నప్పుడు మనం అంటే ఇది అనాగ్రామ్ అంటే కాదు. సో ఇలాంటివి మనం చెక్ చేయాలి. సో దానికోసం మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెంత్ అనేది చెక్ చేద్దాం. సో S1 డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు S2 డాట్ లెంత్. మనకి ఈ లెంత్ అనేది ఈక్వల్ టు అయినప్పుడు మాత్రం మనం ఇది చెక్ అనేది చేయాలి, లేదంటే మనకి అవసరం అనేది లేదు. ఎందుకంటే లెంత్ ఈక్వల్ కానప్పుడు మనకి ఏమంటే అది అనాగ్రామ్ అనేది అయ్యే ఛాన్సెసే లేదు కాబట్టి. సో ఈ కండిషన్ అనేది ఫస్టే చెక్ చేస్తున్నా. సో అండ్ ఓకే, మనకేమంటే ఇప్పుడు మనకేమంటే అండ్ అనేది యూస్ చేయాలి. సో నెక్స్ట్ మనం ఏమంటే దీంట్లో ఉండే ప్రతి స్ట్రింగ్‌ని మనం అంటే చెక్ అనేది చేయాలి. అంటే ఎన్ని ఉంది, దీంట్లోనే ఎన్ని ఉన్నాయని. సో దీనికోసం నేనేమంటే S1 డాట్, ఓకే, S1 డాట్ క్యార్స్. ఓకేనా, ఈ క్యార్స్ అనేది యూజ్ చేయమంటే దీన్ని ఏమంటే క్యారెక్టర్స్‌కి కన్వర్ట్ అనేది చేస్తున్నా. సో బాక్స్ దీన్ని వచ్చి ఏమంటే బాక్స్. ఓకేనా, స్ట్రీమ్‌కి మనం తీసుకొని వచ్చేసినాం. సో నెక్స్ట్ వచ్చి మనకంటే స్ట్రీమ్ నుంచి మనకేమంటే నార్మల్‌గా వచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ ఉంది. సో మనం అంటే క్యారెక్టర్‌కి తీసుకురావాలా. సో దానికి ఇది వచ్చి నార్మల్ క్యార్‌లో ఉండేదని నేను అంటే క్యారెక్టర్‌కి అనేది తీసుకొచ్చే దానికోసం నేను ఇక్కడ బాక్స్ అనేది యూజ్ చేసిన. ఓకే, మనం నెక్స్ట్ లైన్‌లో రాద్దాం. అప్పుడే కొంచెం మనకి క్లియర్‌గా అనేది ఉంటుంది. ఓకే, బాక్స్ డాట్ కంట్రోల్ జెడ్. ఓకే, దీన్ని నెక్స్ట్ లైన్‌లో రాసుకుందాం. డాట్ కలెక్ట్. ఓకే, మనకి ఇప్పుడు వచ్చిందని వచ్చి మనకేమంటే ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే క్యారెక్టర్‌కి ఫార్మ్ చేసినాం. దీన్ని వచ్చి మనకేమంటే బాక్స్ అనేది చేసినాం అంటే క్యారెక్టర్‌కి. సో ఇప్పుడు మనం అంటే దీంట్లో ఆపరేషన్స్ అంటే వేపర్ ఆబ్జెక్ట్‌కి కన్వర్ట్ అనేది చేసినాం. సో ఇప్పుడు మనం దీంట్లో ఆపరేషన్స్ అనేది కలెక్షన్ యూజ్ చేసుకొని మనం పర్ఫార్మ్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే దీంట్లో ఉండేదాన్ని నేనేమంటే గ్రూప్ చేస్తున్నా. ఓకేనా, దానికోసం నేనేమంటే ఇక్కడ కలెక్టర్స్ COLLECTORS. ఓకే, కలెక్టర్స్ డాట్ గ్రూప్ బై. ఓకేనా, ఈ గ్రూప్ బై అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే నార్మల్‌గా మనకేమంటే ఏదైనా మనం ఒక నేమ్ అని ఏదైనా ఒకటి ఇచ్చినామనుకో దాని బేస్‌లో అదేమంటే గ్రూప్ అనేది చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎవరి క్యారెక్టర్‌ని మనం గ్రూప్ అనేది చేయాలి.
సో దానికోసం మనకేమంటే ఇక్కడ ఫంక్షన్ డాట్ ఐడెంటిటీ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఈ ఫంక్షన్ డాట్ ఐడెంటిటీ అనేది ఏం చేస్తుందంటే మనకి దీంట్లో ఉండే ప్రతి క్యారెక్టర్ని తీసుకొచ్చి దాన్ని గ్రూప్ అనేది చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు సేమ్ క్యారెక్టర్ అనేది. సో దీన్ని మనం అంటే మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? COLLECTORS కలెక్టర్స్ డాట్ ప్రతి క్యారెక్టర్ ఎన్ని ఉన్నాయి అనేది మనం చెక్ చేయాలి కాబట్టి దానికోసం నేను ఏమంటే ఇక్కడ కౌంటింగ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకేమంటే దీంట్లో ఉండే ప్రతి క్యారెక్టర్ గ్రూప్ చేసుకొని మనకేమంటే ఒక మ్యాప్ ఆబ్జెక్ట్‌గా మనకేమంటే కౌంట్ అనేది చేసుకునింది. లైక్ మ్యాప్ ఆబ్జెక్ట్ లాగా. ఓకేనా? సో ఇప్పుడు నేనొచ్చేమంటే దీన్ని చెక్ చేస్తున్నా. ఓకేనా? డాట్ ఈక్వల్స్ ఈ వచ్చే ఆబ్జెక్ట్ అనేది ఇంకొక ఆబ్జెక్ట్‌కి ఈక్వల్‌గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నా. సో దానికోసం ఏమంటే సేమ్ లాజిక్ అనేది మనం అంటే ఇక్కడ S1 డాట్ బాక్స్ సేమ్ ఇక్కడ ఎంత లాజిక్ అనేది యూజ్ చేసినామో అదే లాజిక్‌ని మనం S2కి ఇన్నర్‌గా పెర్ఫార్మ్ అనేది చేస్తాం. సో ఇక్కడ మనం అంటే S2 అనేది మెన్షన్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మనకేమంటే ఓకే. మనకేమంటే అడిషనల్‌గా ఒక బ్రాకెట్ అనేది. సో ఇప్పుడు మనకేమంటే సేమ్ ఇప్పుడేమంటే దీంట్లో ఉండేదాన్ని గ్రూపింగ్ చేసుకొని, దీంట్లో ఉండేదాన్ని గ్రూప్ చేసుకొని అన్నీ కౌంట్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి బోత్‌లో ఉండేది మనకేమంటే కలెక్షన్ ఎలిమెంట్ లాగా ఉంటాయి. సో ఈ ఎలిమెంట్స్‌ని నేనేమంటే ఈక్వల్ అనేది చేస్తున్నా. ఓకేనా? సో నాకిది ఏమంటే ఈక్వల్ అనేది అయిందనుకో, అప్పుడు నాకేమంటే ఇది ఇచ్చిన వాల్యూస్ అనేది మనకేమంటే కరెక్ట్ అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఇప్పుడు నార్మల్‌గా మనకేమంటే క్యారెక్టర్స్ నుంచి మనం అంటే పేపర్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసుకొని దాంట్లో ఉండే వాటిని మనం అంటే కౌంటింగ్ అనేది తీసుకుంటున్నాం. ఓకేనా? ఈ కౌంటింగ్ దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదనేది ఉంది కదా! ఎవరీ క్యారెక్టర్స్ అనేది ఎంత కౌంటింగ్ అనేది ఉంది అనేది. సో ఆ కౌంటింగ్ బేస్‌లో మనం అంటే ఈక్వల్ అనేది చేస్తున్నాం. బోత్ దాంట్లో ఉండేది ఈక్వలా కాదా అనేది. సో బోత్ అనేది ఈక్వల్ టు అయినప్పుడు మనకేమంటే అవుట్‌పుట్ అనేది రిటర్న్ అనేది ఏం చేస్తుందంటే ట్రూ అనేది చేస్తుంది. ఒకవేళ ఈక్వల్ టు కాలేదు అన్నప్పుడు మనకేం చేస్తుందంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఈ విధంగా మనం వచ్చి ఇక్కడ మనం అంటే ఇంప్లిమెంట్ అనేది చేసుకున్నాం. ఓకే. ఓకే. ఇప్పుడు మనం చెక్ అనేది చేద్దాం. సో దీనికోసం నేనంటే కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. ఓకే. ఇప్పుడు మనకేమంటే ఒక స్ట్రింగ్ అనేది ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చిన స్ట్రింగే ఇస్తున్నా. LISTEN లిజన్ SILENT సైలెంట్. సో నాకేమంటే ట్రూ అనేది వచ్చింది. ఒకవేళ నేను డిఫరెంట్ స్ట్రింగ్ అనేది ఇద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ MO ఓకే. MOOI అనేది ఇస్తున్నా. సో నాకేమంటే ఇక్కడ ఫాల్స్ అనేది రావడం జరిగింది. అంటే ఇది వచ్చి ఈక్వల్ కాదు కాబట్టి. ఒకవేళ మనకి సేమ్ క్యారెక్టర్స్ ఇచ్చి మనం అంటే కొంచెం లెంత్ అనేది మారుద్దాం. BSK BSSK ఇక్కడ నేను వచ్చి అంటే సేమ్ క్యారెక్టర్స్ యూజ్ చేసిన. కానీ వచ్చి లెంత్ అనేది మార్చిన. సో ఇప్పుడు నాకు ఏమంటే ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏమంటే కోడ్ అనేది లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తాం అనాగ్రామ్ ప్రోగ్రామ్‌కి. ఓకే. సేమ్ లాజిక్కే మనకి ఇక్కడ ఏం లాజిక్ అనేది యూజ్ చేసినామో అదే లాజిక్కే మనం అంటే ఇక్కడ ఈక్వల్స్ తర్వాత S2 అనేది పెర్ఫార్మ్ అనేది చేసినాం. సో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఓకే. దీన్ని నేనేమంటే కామెంట్ అనేది చేసేస్తున్నా. ఓకే. ఎందుకంటే నెక్స్ట్ ప్రోగ్రామ్‌కొచ్చి మనకేమంటే ఓన్లీ 1 ఇన్‌పుట్ మాత్రమే. రైట్ ఏ ప్రోగ్రామ్ టు రివర్స్ ఏ స్ట్రింగ్ వర్డ్ వైస్. ఓకేనా? మనకేమంటే వర్డ్ వైస్ మనం అంటే స్ట్రింగ్‌ని రివర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకేమంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకేమంటే ఇక్కడ ఏదైనా ఒక స్ట్రింగ్ ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్‌కి హాయ్, హలో అనేస్తే దీని యొక్క అవుట్‌పుట్ వచ్చి మనకి ఎలా రావాలంటే IHOLLEH. సో వర్డ్ వైస్ మనకేమంటే రివర్స్ అనేది చేయాలి. సో దీనికి ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్‌గా చూద్దాం. సో దీనికోసం మనకేమంటే ఓకే. మనం అంటే ఓకే. దీన్ని సేమ్ మనం అంటే దీనికోసం మనం నెక్స్ట్ లైన్‌లోనే రాద్దాం ప్రోగ్రామ్ అనేది. సో ఇప్పుడు నాకొచ్చేమంటే ఇంకొక స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా. స్ట్రింగ్ str ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్ లైన్.
ఓకే. ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ అనేది తీసుకున్నాం. సో, మనకేమంటే ఇక్కడ మనకి మల్టిపుల్ వర్డ్స్ అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ అనేది తీసుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకేమంటే దీన్ని వర్డ్ వైస్ రివర్స్ అనేది చేయాలి. సో, దీనికోసం నేనేం చేస్తున్నానంటే న్యూ స్ట్రింగ్ అనేది క్రియేట్ చేస్తున్నా. స్ట్రింగ్ ఏఎన్ఎస్ లేకపోతే రిజల్ట్ అనేది పెట్టుకుందాం. రిజల్ట్ ఈక్వల్ టు ఓకే. దీన్ని మనం ప్రింట్ అనేది చేయాలి కాబట్టి ఓకే. ఇక్కడ మనం sys system.out.println రిజల్ట్ Ctrl+C Ctrl+V ఓకే. ఓకే. మనకేమంటే ప్రింట్ అనేది చేసాం. సో, ఇప్పుడు మనం అంటే ఇక్కడ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేయాలి. దీనికోసం నేనేమంటే ఇక్కడ మనకి మల్టిపుల్ వర్డ్స్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకేమంటే ఇక్కడ ముందు ఆల్రెడీ క్లియర్‌గా చెప్పిన హాయ్, హలో, HLLO ఓకే. ఇక్కడ హాయ్, హలో అనేది ఉంది. ఓకేనా? సో, ఈ హాయ్, హలోని మనం రివర్స్ చేయాలంటే మనకి దానికోసం ఏమంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే స్ప్లిట్ అనేది చేసుకోవాలి ఎవ్రీ వర్డ్. సో, దానికోసం నేనేమంటే ఇక్కడ అరేస్ అనేది యూజ్ చేస్తున్నా. అరేస్ డాట్ ఓకే. స్ట్రీమ్. సో, ఇందులో నేనేం చేస్తున్నా అంటే ఇచ్చిన స్ట్రింగ్‌ని స్ప్లిట్ అనేది చేస్తున్నా. str డాట్ స్ప్లిట్ ఆఫ్ ఎంప్టీ స్పేస్ మనకి ఎక్కడ ఎంప్టీ స్పేస్ ఉందో అక్కడ మనం అంటే స్ప్లిట్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనం అంటే లాజిక్ అనేది రాయాలి. సో, నేను ఇక్కడ ఏమంటే వచ్చిన వాల్యూస్‌ని మ్యాప్ ఓకే. దీన్ని నేనేమంటే రివర్స్ అనేది చేయాలి. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి వచ్చిన అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ అనేది ఓడ్ అనేది వస్తది. ఈ ఓడ్‌ని మనం అంటే రివర్స్ చేయాలంటే మీకు ఆల్రెడీ దీనికి ముందు వీడియోలోనే నేనేమంటే నార్మల్‌గా స్ట్రింగ్‌ని ఎలా రివర్స్ చేయాలి అనేది మెన్షన్ చేయండి. సో, డైరెక్ట్‌గా మనం ఆ లాజిక్ ఎత్తుకొచ్చి పెట్టినా ఇక్కడ మనకు వర్క్ అనేది అవుతుంది. సో, అందులో అలా కాకుండా నేనేమంటే ఇంకొక లాజిక్‌తో చెప్పింటా. స్ట్రింగ్ బిల్డర్ యూజ్ చేసుకొని ఎలా రివర్స్ చేయాలి. సో, నేను డైరెక్ట్‌గా ఇక్కడ ఏమంటే స్ట్రింగ్ బిల్డర్ అనేది యూజ్ చేస్తున్నా. న్యూ స్ట్రింగ్ బిల్డర్ BUILDR స్ట్రింగ్ బిల్డర్ ఆఫ్ డబ్ల్యూ ఓకే. డాట్ రివర్స్ డాట్ టు స్ట్రింగ్ ఓకే. మనకేమంటే ఇక్కడ నేనొచ్చేమంటే వచ్చిన స్ట్రింగ్‌ని రివర్స్ అనేది చేసిన. ఈ లాజిక్ అనేది యెస్టర్‌డే క్లాస్‌లో మనం అంటే ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసుకున్నాం. దీనికి ముందు బిఫోర్ క్లాస్‌లో. సో, మనకేమంటే సేమ్ లాజిక్‌ని నేను ఇక్కడేమంటే యూజ్ చేస్తున్నా ఇన్‌సైడ్ స్ట్రీమ్స్‌లో. ఓకే. డాట్ అది మళ్ళీ మనకేమంటే ఆల్రెడీ స్ట్రీమ్స్ అనేది రివర్స్ అనేది చేసేసినాం. రివర్స్ చేసిన తర్వాత మనం వచ్చి ఈ వీటిని కలెక్ట్ అనేది చేసుకునే దానికోసం మనం ఆల్రెడీ ఎలా యూజ్ చేయాలో మనకి క్లియర్‌గా తెలుసు. కలెక్ట్ ఓకే. ఇందులో వచ్చి మనకేమంటే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చి మనకేమంటే ఇండివిడ్యువల్‌గా ఉన్నాయి వర్డ్స్ అనేది. దీన్ని జాయిన్ చేయాలంటే మనం అంటే కలెక్టర్స్ డాట్ జాయినింగ్ అనేది యూజ్ చేస్తాం. COLLECTORS కలెక్టర్స్ డాట్ జాయినింగ్. సో, మనకేమంటే ఒక స్పేస్ అనేది కావాలి కాబట్టి ఒక స్పేస్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ లైన్ అనేది ఓకే. ఓకే. ఇప్పుడు మనకేమంటే క్లియర్‌గా రావడం అనేది జరిగింది. సో, ఇప్పుడు మనం అంటే రన్ అనేది చేద్దాం. మనకి అవుట్‌పుట్ కరెక్ట్‌గా వస్తుందో లేదని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కేబీ మనకొచ్చి ట్రూ అనేది రావాలి. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ ఓకే. మనకేమంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడితో ఎండ్ అనేది అయిపోయింది. స్ట్రింగ్ ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్ ఓకే. సో, మనం అంటే దీన్ని కామెంట్ అనేది చేసేద్దాం. అప్పుడు మనకు కొంచెం క్లీన్‌గా ఉంటుంది. కంట్రోల్+S సేవ్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ రన్ అనేది చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకేమంటే హాయ్, హలో ఓకే. మనకొచ్చేమంటే ఇక్కడ మన స్ట్రీమ్‌కి ఇక్కడ ఒక స్పేస్ అనేది ఇచ్చిండాలా? లేదంటే మనకి స్ప్లిట్ అనేది కాలేదు. అది డైరెక్ట్‌గా ఏదైనా వచ్చేసింది. సో, ఇక్కడ నేనేమంటే స్ప్లిట్ అనేది ఇస్తున్నా ఇక్కడ. ఓకేనా? ఎంప్టీ స్ప్లిట్ ఓకే. సో, ఇప్పుడు మనం కంట్రోల్+S సేవ్ అనేది చేద్దాం. ఇప్పుడు రన్ అనేది చేద్దాం. ఓకే. హాయ్, హలో సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకేమంటే వర్డ్ వైస్ మనకేమంటే రివర్స్ అనేది రావడం జరిగింది. దీనికి ముందొచ్చి ఇక్కడ మనకంటే ఒక స్పేస్ అనేది ఇక్కడే లేదు. జస్ట్ మనం ఔట్ సైడ్ వచ్చి ఇచ్చేసినాం కాబట్టి మనకేమంటే అవుట్‌పుట్ అనేది రాలేదు. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా రివర్స్ చేయాలి వర్డ్ వైస్ అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఒకవేళ మీకొచ్చేమంటే స్ట్రీమ్ లాజిక్ అంటే మీకు బిఫోర్ ఎలా లాజిక్ అనేది స్ట్రీమ్స్‌లో యూజ్ చేసినామో అదే లాజిక్ మెన్షన్ చేసినా పర్లేదు. అది వచ్చి కొంచెం మనకి లెంతీగా ఉంటుంది కాబట్టి మనం అంటే లార్జ్ కోడ్ సాల్వ్ చేసినప్పుడు మనం అంటే డైరెక్ట్‌గా ఈ లాజిక్కో మనం ఇంటర్నల్‌గా యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి.